హే దోస్తులు, ఎలా ఉన్నారన్నారు? సో ఇదే సెకండ్ డే ఆఫ్టర్ మై డెలివరీ అనమాట. సో ఫస్ట్ డే అయితే నన్ను ఇంకా అంత ఐసీలో ఉంచారని చెప్పాను కదా. సో ఇంకా ఐసీలో అయితే వాక్ చేయమన్నారనమాట. మంచిగా వాక్ చేస్తే జనరల్ వార్డ్ షిఫ్ట్ చేస్తా అన్నారు. సో మంచిగా వాక్ చేశాను. నేనే షాక్ అయ్యాను, ఇంత తొందరగా రికవరీ అయినానండి, బాగా నడుస్తున్నాను అని. సో ఇంకా వార్డు షిఫ్ట్ చేసినాక అసలు కదా మొదలైంది. సో ఇంకా వార్డుకి వచ్చిన తర్వాత నడవడం కాదు కదా, అట్లీస్ట్ సైడ్ తిరగమన్నా కూడా అసలు ఎముకలు విరిగినంత పెయిన్ అన్నమాట. అసలు నేనే షాక్ అయ్యాను, నిన్న అంత బాగా నడిచిన కదా, ఈ రోజు ఏమైంది నాకు అని. సో ఇంకా తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఐసీలో ఉన్నప్పుడు 24 hours అయితే నాకు ఇంకా సెలైన్స్, పెయిన్ కిల్లర్స్ అయితే ఇచ్చారనమాట ఇంజెక్షన్స్ రూపంలో. సో ఇంకా వార్డు షిఫ్ట్ చేసినాక ఒక సెలైన్ కాదు కదా, ఎక్సెప్ట్ డోలో టాబ్లెట్, ఇంకే పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదు. దాంతో పాటు ఇంకా నాకు క్యాథెటర్ ఉంది కదా, అంటే యూరిన్ పైపు, సో దానికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా అయితే యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారనమాట ఒక 2 days అంతే. రౌండ్స్కి వచ్చినప్పుడు అయితే డాక్టర్స్ కంప్లైంట్ చేసిన అనమాట, మేడం సివియర్ పెయిన్ ఉందంటే ఇంకా సెకండ్ డే కదమ్మా, ఓచుకోవాలి తప్పదు, ఇంకా యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తే బేబీకి ఫీడింగ్ ఇస్తారు కదా, ఇబ్బంది అవుతుందని చెప్పారనమాట. సెకండ్ డేకి కూడా ఇంకా బేబీ అయితే ఎన్ఎస్సీలోనే ఉందన్నమాట. ఫస్ట్ డే అయితే ఇంకా ఫార్ములా ఇచ్చారని చెప్పాను కదా, సెకండ్ డే అయితే నా మిల్క్ ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వమన్నారు అనమాట. సిస్టర్సే ఫీడ్ చేశారు బేబీకి, ఎందుకంటే నాకు క్యాథెటర్ ఉందని చెప్పాను కదా. సో ఎన్ఎస్సీలో బేబీకి ఇన్ఫెక్షన్ అవుతుందని అలా అయితే చేయలేదు అనమాట. ఇంకా నేనైతే సెకండ్ డే ఆఫ్టర్ నుంచి అన్నమే తినమన్నారు, అందుకని పాలకూరతో అయితే అన్నం తిన్నాను. సో మొత్తానికి అయితే ఇది నా సెకండ్ డే ఆఫ్టర్ డెలివరీ అనమాట. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా యూజ్ అవుతున్న ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్టే ట్యూన్, బై బై.